దేవుడా నీ భూములకు దిక్కే నువ్వే దిక్కు, దేవుడు మాన్యాల పందారానికి సర్కారు సన్నద్ధం. ఈ కథనం మీద మనం వారం రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. ఇక దేవాదాయ శాఖ భూముల్ని లీజు లేకుండా దేవుడికి అనేక రకాలుగా సేవ చేశారనేటువంటి సంస్థలకు నేరుగా లీజుగా అప్పగించేసేదానికి చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం ముందుకే వెళుతుంది. దీన్ని సాక్షి పత్రిక దేవుడా నీ భూములకు నీవే దిక్కు అనేటువంటి హెడ్డింగ్తో కథనాన్ని ఇచ్చింది. వేలం లేకుండా దేవుడి భూముల్ని తమకు కావాల్సినటువంటి వాళ్ళకి పప్పు బెల్లాల మాదిరిగా కేటాయించేలా చట్ట సవరణకు నోటిఫికేషన్, నచ్చిన సంస్థలకు నచ్చిన ధరకు లీజుకిచ్చే వెసులుబాటు, ఖరీదైన భూములు కర్పూరంలా కైంకర్యానికి సరికొత్త ఎత్తుగడ, కేబినెట్ ఆమోదం లేకుండానే దొడ్డుదారిన భూములు కేటాయించేందుకు పన్నాగం, దేవుడి భూములు వేలం లేకుండా ఇవ్వకూడదన్న న్యాయస్థానాల తీర్పులను కూడా బేఖాతరు చేస్తూ టీడీపీ కూటమి సర్కారు తీరుపై ధార్మిక సంఘాల ఆందోళన. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ భూముల్ని కాపాడతాం, పరిరక్షిస్తామంటూ హిందుత్వ సంస్థల పేరుతో విహెచ్పి విజయవాడలోనే చాలా పెద్ద సభ పెట్టింది. ఆ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఇతర బీజేపీ నాయకులంతా ప్రత్యక్షమయ్యారు. మరి ఇప్పుడు అదే బీజేపీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో న్యాయస్థానాల తీర్పుల్ని ఉల్లంఘించి, న్యాయస్థానాల ఆదేశాలు బేఖాతరు చేస్తూ నేరుగా తమకు నచ్చినటువంటి సంస్థలకి నచ్చిన ధరకి దేవాదాయ భూములు అప్పగించేదానికి నోటిఫికేషనే రిలీజ్ చేస్తే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకని మాట్లాడటం లేదు? అంటే సామాన్య హిందువుల్ని రెచ్చగొట్టడం కోసమే, సామాన్య హిందువుల్ని పక్కదారి పట్టించడం కోసమే తమ నినాదమా, తమ విధానమా? కాదంటే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి మరి దేవాదాయ భూముల్ని కర్పూరంలా కైంకర్యానికి అప్పగించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు బీజేపీ నేతలు చెప్పాలి. తామంతా హిందుత్వ పరిరక్షకులమని, హిందుత్వ ఉద్ధారకులమని ప్రచారం చేసుకునేటువంటి నేతలు తమ ప్రభుత్వంలోనే డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఎందుకని దేవాదాయ భూముల్ని అప్పనంగా అందించేస్తున్నారు? మరి ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షకుడు ఏమయ్యారు? సనాతన ధర్మ పరిరక్షణలో దేవాదాయ శాఖ భూముల రక్షణ లేదా? దేవాదాయ శాఖ భూముల్ని అప్పనంగా అప్పగించడమే సనాతన ధర్మ పరిరక్షణని ఆ డిప్యూటీ సీఎం చెప్పదలుచుకున్నారా? ఏంటి వాళ్ళ హిందుత్వ పరిరక్షణ? ఏంటి వాళ్ళ హిందుత్వం? అది కేవలం ఓట్ల కోసం వేసుకునే ముసుగు మాత్రమేనా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అడ్డంగా దేవాదాయ శాఖ భూముల్ని కాజేసే కుట్రలు యథేచ్ఛగా నడిపిస్తారా? అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. నచ్చినటువంటి సంస్థలకి నచ్చినటువంటి ధరకి నచ్చినన్ని ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేసుకునేటువంటి తీరున సాగుతున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఆలోచించండి. దేవాదాయ శాఖ భూములకి ఇంకా రక్షణ ఎలా ఉంటుందో ఆలోచించండి.